కాకినాడలో జరిగే ఈ వంచన దీక్షకి అధ్యక్ష వహిస్తున్న పెద్దలు కన్నబాబన్న గారికి, వేదిక మీద ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలకి, అలాగే రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కోఆర్డినేటర్లు, మిగతా పెద్దలు, ఇక్కడ ఇచ్చేసిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, జగనన్న అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అందరికీ కూడా, మహిళా తల్లులు అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు కానీ, ఇందాక పెద్దలందరూ కూడా చెప్పినట్టు ప్రత్యేక హోదా మీద అన్నీ కూడా దాదాపు అనేక సభలు పెట్టాం, అనేక కార్యక్రమాలు పెట్టాం. అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక హోదా గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కొత్తగా చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రత్యేక హోదాని ఎవరైతే మొదలుపెట్టారో, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని పోరాటం చేసిన నాయకుడు, మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి జిల్లాలో విద్యార్థి సదస్సుల దగ్గర నుంచి, ప్రతి ఒక్క జిల్లాలో దీక్షల దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష దగ్గర నుంచి ఆఖరికి వీళ్ళు మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఢిల్లీలో చేయాలి, ఢిల్లీలో చేయాలంటే సాక్షాత్తు ఢిల్లీ వీధుల్లో కూడా దాదాపు 3000 మంది పైగా వెళ్ళి ఢిల్లీలో కూడా దద్దర్లు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అన్ని పేటెంట్ రైట్స్ మాయే. ఒక ఆయన యూటర్న్ తీసుకొని, ఒక ఆయన ప్రత్యేక హోదా నేనే పోరాడుతున్నాను అని చెప్పి ఒక దొంగ దీక్షలు చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఈ జిల్లాలోనే అసలు ప్రత్యేక హోదా గురించి నేనే ఒక్కడి తప్ప ఎవరు మాట్లాడలేదు. ఒక ఆయన ఇక్కడ ఈ జిల్లాలో తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మీ అందరికి కూడా తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే జనసేన కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, లోక్ సత్తా కానీ, లోక్ సత్తాలో కొత్తగా చేరిన జేడి లక్ష్మీనారాయణ కానీ, లేకపోతే ఇంకా మిగతా పార్టీలన్నీ కూడా అందరికీ ఒకటే లక్ష్యం, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు. ఎవరైనా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి గారి లాగా ఈ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోతాడు. ఇంకొక 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో మా రాజకీయ పార్టీలకి మనుగడ ఉండదు. ఈ రాష్ట్రంలో మా మోసాలు చెల్లవు. మేము ఇంక ఎవరిని మోసం చేయగలుగుతాం, ఎవరికి పోయి మేము దండుకోగలుగుతాం అని చెప్పి మా ఉనికే కోల్పోతాం. కాబట్టి ఎప్పటికైనా మేము గౌరవ పార్టీలంతా కూడా మేము సందిట్లో సడమి ఆ పొద్దున తిట్టుకుంటాం, రాత్రి కలుసుకుంటాం. మేము ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు. ఈ రాష్ట్ర ప్రజలు బాగుండకూడదు. ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే బాగుపడితే మా పప్పులు ఎక్కడ ఉడకవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవద్దని చెప్పి పన్నే కుట్రల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోఉన్నారని చెప్పి ఇప్పటికే తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆయన ఏ విధంగా ప్రచారం చేస్తున్నారని. కానీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, తెలంగాణలో 13 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పాంప్లెట్ దగ్గర నుంచి, పోస్టర్ల దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారని అడుగుతా ఉన్నా. నిజంగా మీ గుంట్లో, నిజంగా మీది సిగ్గు, సరం, శివు, నెత్తురుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, మా నాయకుడు ఫోటో పెట్టుకొని ఏ విధంగా ప్రచారం చేస్తారు మీరు అని అడుగుతా ఉన్నా. కొందరు మాట్లాడచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మాట్లాడచ్చు. మీరు కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో లేదే, రోసయ్య గారి ఫోటో లేదే, ఒక్క రాజశేఖర రెడ్డి గారి ఫోటోని ఎందుకు పెట్టుకున్నారు అడుగుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఎక్కడైనా కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఇద్దరు నాయకులు తెలుగు జాతి కానీ, తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్నది ఒక ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఈరోజు మీరు తెలంగాణలోకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారని అడుగుతున్నా. ఇప్పటికైనా మాట్లాడుతా ఉన్నాం,
రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ దాని పార్ట్నర్లు కానీ ఇంకా ఎవరైనా చంచాలు కానీ తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఫోటోల గురించి ఈరోజు పెట్టుకుని ఓట్లు అడుక్కున్న పరిస్థితి మీకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎలాగో 2019 తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇంకా తెలుగుదేశం పార్టీకి ఇంకో దిక్కు ఉండదు. అన్ని పార్టీలు తిరిగిన ఆయన లాస్ట్కి వచ్చే కాలబేరానికి మన నాయకుడు దగ్గరికి అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఇంకా లేవు పార్టీలు. ఆయన చెప్పాడు 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే రాహుల్ గాంధీకి ఓటేసినట్టని. ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఓటేస్తే బీజేపీకి వేసినట్టని. అప్పుడు బీజేపీతో కలవటం చారిత్రాత్మక అవసరం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిస్తే చారిత్రాత్మక అవసరం. ఎవరికి చారిత్రాత్మక అవసరం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి చారిత్రాత్మక అవసరం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరికీ కూడా తెలుసు చంద్రగ్రహణం అంటే చెప్తుంటారు చంద్రుడిని రాహు మింగేస్తారని. ఈరోజు రాష్ట్రానికి రేపు 2019లో మనకు ఆ చంద్రగ్రహణం ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ రాహుల్ గాంధీ కానీ చంద్రుడు రాహు మనకు అవసరమా, ఈ కూటమి ఈ చంద్రగ్రహణం మనకు అవసరమా అని ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.